మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా లేదా బర్కత్తో ఉన్న రిజక్ కావాలనుకుంటున్నారా? ఇస్లాంలో రిజక్ అంటే కేవలం డబ్బు కాదు, అది ఆరోగ్యం, మనశ్శాంతి, సంతానం, గౌరవం, ఈమాన్, సంతోషం, ఇవన్నీ కూడా అల్లా తరపు నుండి రిజక్ గానే పరిగణించబడతాయి. అయితే ప్రశ్న ఏంటంటే హలాల్ రిజక్ అల్లా ఎలా పెంచుతాడు? దీనికి సంబంధించి 5 శక్తివంతమైనటువంటి పాయింట్స్ తెలుసుకుందాం. ఒకటి, తఖ్వా అంటే అల్లా భయం. తఖ్వా రిజక్ తలుపును తెరుస్తుంది. ఖురాన్ ఆధారం ఏంటంటే ఎవడు అల్లాకు భయపడతాడో ఆయన అతనికి ఒక మార్గం చూపుతాడు, అతనికి ఊహించని చోటు నుండి రిజక్ ఇస్తాడు. సూర్య అతలాక్ సూర నంబర్ 65 ఆయత 2 నుండి 3. తఖ్వా అంటే హరాం దూరం పెట్టడం, హలాల్ మార్గంలో నడవడం, అల్లా ఆజ్ఞలను గౌరవించడం. మనిషి నిజంగా తఖ్వా కలిగి ఉంటే అల్లా అతనికి అనుకోని రిజక్ ఇస్తాడు. కొంచెం తక్కువ అయినా హలాల్ కావాలి. హరాం ద్వారా వచ్చిన సంపద బర్కత్ లేని సంపద. ఇక రెండవది ఇస్తగ్ఫార్. రిజక్ పెరిగే రహస్యం ఖురాన్ ఆధారం. మీ ప్రభువును క్షమించమని అడగండి, ఆయన మీపై వర్షం కురిపిస్తాడు, సంపద, సంతానం పెంచుతాడు. సూర్య నూ సూర నంబర్ 71 ఆయత 10 నుండి 12. ఇస్తగ్ఫార్ అంటే కేవలం పాపక్షమాపణ మాత్రమే కాదు, రిజక్ పెరుగుదలకు ఒక కారణం కూడా. పాపాలు మన రిజక్ తలుపును మూసేస్తాయి, ఇస్తగ్ఫార్ వాటిని తిరిగి తెరుస్తుంది. కాబట్టి రోజుకి కనీసం 100 సార్లు అస్తగ్ఫిరుల్లా అని చెప్పండి. ఇక మూడోది సదఖా. సదఖా అనేది ఇచ్చినంత పెరుగుతుంది. ఖురాన్ ఆధారం. ఎవడు అల్లా కోసం ఖర్చు చేస్తాడో ఆయన అతనికి దానిని పలు రెట్లు పెంచుతాడు. సూర అల్ బఖరా సూర 2 ఆయత 221. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సదఖా వల్ల సంపద తగ్గదు. సహీ ముస్లిం హదీస్ 2588. మన లాజిక్ ఏంటంటే ఇస్తే తగ్గుతుంది, అల్లా లాజిక్ ఏంటంటే ఇస్తే పెరుగుతుంది. ఇది కేవలం డబ్బు కాదు, బరకత్. ఇక నాలుగోది బంధువులతో సంబంధాలు. సహీ హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవడు తన రిజక్ పెరగాలని, ఆయుష్ పెరగాలని కోరుకుంటాడో బంధుత్వాన్ని కాపాడాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5986. ఇస్లాంలో రిజక్ పెరగడానికి ఒక గొప్ప కారణం ఏంటంటే బంధువులతో సంబంధం కొనసాగించడం. కుటుంబాన్ని విరిచేవాడికి బరకత్ తగ్గుతుంది. ఇక ఐదవది తవక్కుల్ ప్లస్ హలాల్ శ్రమ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు నిజమైన తవక్కల్తో అల్లాపై ఆధారపడితే పక్షులకు ఎలా అయితే రిజక్ ఇస్తాడో మీకు కూడా అలాగనే ఇస్తాడు. అవి ఉదయం ఆకలిగా బయలుదేరి సాయంత్రం తృప్తిగా వస్తాయి. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 2344. గమనించండి సోదరులారా, పక్షులు గూళ్ళో కూర్చోకుండా బయటకు వెళ్తాయంటే ప్రయత్నం మనది, ఫలితం అల్లాహ్ది. తవక్కల్ అంటే పనులు మానేయడం కాదు సోదరులారా. హలాల్ రిజక్ కొంచెమైనా బరకత్తో ఉంటుంది, హరాం రిజక్ ఎక్కువైనా శాంతి ఉండదు. మీరు నిజంగా సంపన్నులు కావాలంటే 1 తఖ్వా, 2 ఇస్తగ్ఫార్, 3 సదఖా, 4 బంధుత్వం, 5 తవక్కల్. ఇవి పాటించండి. అల్లా మన రిజక్లో బర్కత్ ఇస్తాడు ఖచ్చితంగా, ఇన్షా అల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరి రిజక్లో బర్కత్ ప్రసాదించుగాక. అల్లా హరాము వ్యాపారం నుండి మనల్ని కాపాడుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.